దక్షిణ భారతదేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే భారీ నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరును చెన్నై, హైదరాబాద్ నగరాలతో అనుసంధానించే హై స్పీడ్ రైలు కారిడార్లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భారతదేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే భారీ నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరును చెన్నై, హైదరాబాద్ నగరాలతో అనుసంధానించి హై స్పీడ్ రైలు కారిడార్లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లే ఈ రైళ్లు భవిష్యత్తు ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేయనున్నాయి. బెంగళూరు టు చెన్నై మధ్య సుమారుగా 300 కిలోమీటర్లు పొడవున్న ఈ కారిడార్ వల్ల ప్రస్తుతం గంటల సమయం పట్టే ప్రయాణం భారీగా తగ్గనుంది. అదేవిధంగా బెంగళూరు టు హైదరాబాద్ మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ లైన్ ద్వారా కేవలం 2 గంటల్లోనే ప్రయాణం పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఎలివేటెడ్ ట్రాక్ల రూపంలో నిర్మించనుండటంతో వేగం, భద్రత రెండూ మెరుగుపడనున్నాయి. హోసకోటె సమీపంలోని కొడిహల్లి ప్రాంతాన్ని కీలక జంక్షన్ స్టేషన్ గా అభివృద్ధి చేయనున్నారు. టెక్ హబ్లైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల మధ్య కనెక్టివిటీ పెరగడంతో ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు రోడ్డు, విమాన ప్రయాణాలపై ఒత్తిడి తగ్గి దక్షిణ భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ప్రణాళిక దశలో ఉండగా భూసేకరణ, కేంద్ర అనుమతులు, నిధుల సమీకరణ పూర్తయ్యాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.